తెలుసు కదా, నేను మీ ఈసీఆర్. టుడే టాపిక్ వచ్చేసి మిరాయి 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 మూవీ అయితే చూసి రావడం జరిగిందన్నమాట. మూవీ అయితే చాలా 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 బాగుంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో నాకు ఎక్స్పెషల్ బాగా నచ్చింది బీజిఎం అని చెప్పొచ్చు అనమాట. బీజిఎం అయితే చాలా చాలా బాగుంది. రావణ మంచి బీజిఎం అయితే కొట్టడం జరిగిందన్నమాట మన హరి గ్రోవర్ గారు. అండ్ డైరెక్టర్ వచ్చేసరికి మన కార్తిక్ ఘటమని ప్రీవియస్ మన ఈగల్ మూవీ అయితే తీయడం జరిగిందన్నమాట. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలి, నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. అండ్ ఈ మూవీలో మెయిన్ హైలైట్ తేజ సజ్జా గారి గురించి చెప్పాలి. ఇట్స్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి స్టోరీస్కి, యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీస్కి తనైతే పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంది. దాని పర్ఫార్మెన్స్ కానీ, యాక్టింగ్ కానీ, తను ఇచ్చిన కొన్ని క్లోజప్ షాట్స్కి తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా 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 బాగున్నాయి. అండ్ అంతేకాకుండా ఇలా మెయిన్ హీరోయిన్ గురించి చెప్పాలి, రితికా నాయక్. చాలా క్యూట్ ఉందన్నమాట హీరోయిన్ అయితే. ఇలా ఆమె తప్ప వేరే వాళ్ళని ఎవరు ఊహించుకోలేము అంతమాట. ఈ మూవీ షూటింగ్ మొత్తం ఎక్కడెక్కడో చాలా 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 ప్రదేశాలకి తీయడం జరిగిందన్నమాట. ఆ ప్రదేశాలను మనం లైవ్లో చూసినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఇలా చాలామంది యాక్టర్స్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. శ్రేయ శరణ్ గారు అండ్ జగపతి బాబు గారు అండ్ జయరామ్ గారు. అండ్ అంతేకాకుండా ఇలా మన డైరెక్టర్ నేను శైలజ మూవీ డైరెక్టర్ కూడా కిషోర్ తిరుమల గారు కూడా, ఆయన కూడా యాక్టింగ్ చేయడం జరిగిందనమాట. ఆయనకి గెటప్ సీన్ గారికి, తేజ సజ్జ గారికి ఒక కామెడీ కొన్ని సీన్స్ ఉంటాయి. అబ్బాయి అయితే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అనమాట. ఫుల్ నవ్వు వస్తుంది అనమాట కొన్ని సీన్స్ అయితే. ఆయన ఈ మూవీలో మస్తు ఫన్నీ అనిపిస్తుంది. చాలా ఆయన ఫేస్ చూడగానే నవ్వు వస్తుంది. బాగా ఫన్ అనిపించింది అనమాట నాకైతే చాలా చాలా ఫన్ అనిపించింది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఈ థ్రిల్ అయితే ఎంజాయ్ చేస్తారు అనమాట. ఆయన మన కిషోర్ తిరుమల గారు, మన వెంకటేష్ వాళ్ళిద్దరి మధ్య కొన్ని పోలీస్ స్టేషన్లో జరిగే కొన్ని సీన్స్ ఉంటాయి ఆయన ఈ మూవీలో. గెటప్ సీను, వీళ్ళందరూ కొన్ని సీన్స్ ఉంటాయి. అవి అయితే మనకు హిలేరియస్ వన్ అండ్ మంచిగా నవ్వు అనిపిస్తుంది అనమాట. ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాను అనమాట ఆ సీన్స్ అప్పుడు. అండ్ ఇలా ఆయన గురించి చెప్పాలి, నెక్స్ట్ లెవెల్. ఆయన తప్ప ఈ కిషోర్ తిరుమల గారు ఆయన తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే చేసినా అంత అనిపించవచ్చు అనమాట ఆ క్యారెక్టర్లో. క్యారెక్టర్ ఇస్ బెస్ట్ అని చెప్పచ్చు. మూవీ అంతా మెయిన్ నాకైతే బాగా నచ్చిండు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన కానీ. అండ్ లంగా గెటప్ సీన్ గారు అయితే చెప్పాను, ఆయన ఉన్నంతలో చాలా బాగానే చేశారు అనమాట. అండ్ జయపతి బాబు గారు కూడా కొన్ని సీన్స్ చాలా మంచి సీన్స్ పడ్డాయని చెప్పచ్చు. కొన్ని సీన్స్ బూజ్ బంప్స్ వస్తాయి అనమాట. ఎండ్ ఆఫ్ ది స్టోరీ అయితే చాలా 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 బాగా నచ్చింది. అండ్ అంతేకాకుండా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్ ఇలా మనోజ్ అన్న గురించి చెప్పాలి. మూవీకి మనోజ్ అన్నే ఈ సినిమా మొత్తానికి ఆయన అనమాట హీరో. తేజ సజ్జన్న గురించి చెప్పాలి, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన ప్లే చేసిన విధానం కానీ, ఆయన కంబ్యాక్ అని చెప్పొచ్చు అనమాట. మిరాయి ఈ స్టోరీలో ఆయనకైతే కంబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద పాయింట్, డైరెక్టర్ గురించి చెప్పాలి, కార్తిక్ ఘటమని వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మంచిగా విజువల్ కానీ, గ్రాఫిక్స్ కానీ, మన విఎఫ్ఎక్స్ ఏడా తగ్గలేదు అనమాట. చాలా చాలా బాగా తీయడం జరిగింది. మంచి మంచి సీన్స్లలో మనం కొత్త ప్రపంచాన్ని, కొత్త డిఫరెంట్ వరల్డ్లో చూస్తాం అనమాట ఈ మూవీలో. చాలా వారణాసి అంటే చాలా పెద్ద హిమాలయాలు, చాలా ప్లేస్లకు వెళ్ళి షూటింగ్ తీయడం జరిగింది అనమాట. వీళ్ళు వెళ్ళి రియల్ లొకేషన్స్ షూటింగ్ తీసిరని చెప్పడం అయితే జరిగిందనమాట. మూవీ అయితే పర్లేదు, మంచిగా చూడొచ్చు. అండ్ రియల్ లొకేషన్స్ షూటింగ్ తీసారు. అండ్ అంతేకాకుండా మనకు షూటింగ్స్లలో కూడా మనకు ఏడా బోర్ కొట్టదు. షూటింగ్ తీసిన ప్రాసెస్లో కానీ, మూవీ జరుగుతున్నప్పుడు కానీ, మనకు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కామెడీ కానీ, మనకి ఏడా బోర్ అనేది ల్యాగ్ లాంటిది ఏమి ఉండదు. చూసే కొద్దిగా ఒక 10 minutes కామెడీ జోన్, కామెడీగా అయినా 30 minutes తర్వాత మనకు స్టోరీలోకి వెళ్తుంది అనమాట. అప్పుడు చాలా సీక్వెన్సెస్, ఎలివేషన్స్ చాలా ఉన్నాయి అనమాట. మనకు బూజ్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ అతను సెకండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి స్టోరీ అంతా డిఫరెంట్, సేమ్ స్టోరీ కానీ క్లైమాక్స్ వచ్చేసరికి డిఫరెంట్ ఉంటుంది అనమాట. మొత్తం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్కి వచ్చేసరికి మనకు చాలా చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి ఏడా బోర్ కొట్టదు. అండ్ అంతేగాను మూవీ అయితే చాలా బాగుంటుంది. దీని పార్ట్ 2 అయితే ఏం లేదు, సింగిలే ఒకటే పార్ట్, ఇంకో పార్ట్ లేదు. అండ్ ఈ మూవీలో వైబ్ ఉంది సాంగ్ అయితే మరి ఎక్కడైతే ప్లే చేయలేదు, మరి వేయలేదు. వైబ్ ఉంది సాంగ్ అయితే వేయలేదు కానీ మనకి ఏడా బోర్ కొట్టదు. అండ్ తేజ సజ్జా గారు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట ఈ మూవీ. అండ్ ఇంకా మెయిన్ మ్యూజిక్ అయితే బాగా నచ్చింది అబ్బా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చెప్పడేసారు, చాలా చాలా బాగా నచ్చింది. ఈ మూవీ అయితే అందరూ ఖచ్చితంగా థియేటర్లో చూడాలి. ఎందుకంటే థియేటర్లో చూస్తే మంచి వైబ్ ఉంటుంది, మంచి కిక్ ఉంటుంది. అంతేగాని ప్యారెస్ చూసి, ఫోన్ చూసి, వారం రోజుల తర్వాత, నెల రోజులకో 3 నెలలకో ఓటీటీకి వస్తుంది అని చెప్పి ఓటీటీలో చూసినాం అనుకో అంత తీరు రాదు. డబ్బులు పెట్టుకొని కొనుక్కొని చూసినాం అనుకో హైలైట్ అనిపిస్తుంది, బాగుంటుంది. మనకు మంచి కొత్త ప్రపంచం, ఒక 3 గంటలు అన్ని వదిలేసి, మన కష్టాలు సుఖాలు అన్నీ వదిలేసి అలా కూర్చున్నప్పుడు ఆ ప్రెజర్కి వేరే లెవెల్ అనిపిస్తుంది అనమాట. బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఆ మూమెంట్స్ని మనం చూసినప్పుడు. థ్రిల్ బాగా ఫీల్ అవుతాం, బాగుంటుంది. అది ఒక మంచి ఒక ఎలా చెప్పాలంటే ఒక మంచి వైబ్ అని చెప్పచ్చు అనమాట. అందరు థియేటర్లో వెళ్ళి చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. గుడ్ విఎఫ్ఎక్స్ కానీ మనకి ఏడా బోర్ కొట్టదు. మంచి విజువల్ క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పొచ్చు. ఏడా బోర్ కొట్టదు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.